ఈరోజు మనము ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఆర్ ఇంజనీరింగ్లో ఏ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేవి చేస్తారో వాటి గురించి మనము 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఈ మెయింటెనెన్స్ని మనం ఎప్పుడు చేస్తాము అంటే బిఫోర్ ద ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అవ్వకముందే మనము ఈ మెయింటెనెన్స్ అనేది చేస్తాము. దేని గురించి? ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండటానికే మనం ఈ మెయింటెనెన్స్ అనేది చేస్తాము. దీనికి ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనం మంత్లీ ఇన్హౌస్ కానీ వెండర్ కానీ మంత్లీ పీపీఎంస్ అనేది ఉంటాయి. అదే వాటిని మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటారు. అంటే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మెయింటెనెన్స్ చేయడం వల్ల మనకి గోల్ ఏంటంటే ఎక్విప్మెంట్ అనేది బ్రేక్ డౌన్ని అవాయిడ్ చేయగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే ఎక్విప్మెంట్ లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్విప్మెంట్ లైఫ్ టైం అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. బ్రేక్ డౌన్ని రిపీటెడ్గా బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంటుంది. దేని గురించి? ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయటం వల్ల. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ కరెక్టివ్ మెయింటెనెన్స్. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ కరెక్టివ్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ మనం ఎప్పుడు చేస్తామంటే కరెక్టివ్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ మనం ఎప్పుడు చేస్తాము అంటే ఒక ఎక్విప్మెంట్ని మన రౌండింగ్లో మానిటరింగ్ చేస్తాం. స్మాల్ అబ్నార్మల్ నాయిస్ వస్తుంది, దాన్ని మనం అబ్నార్మల్ నాయిస్ వస్తుంది కనుక దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ప్రాబ్లమ్ని తెలుసుకుంటాం. ఈ ప్రాబ్లమ్ని తెలుసుకొని మనం ఆ బేరింగ్ని రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ బేరింగ్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ బేరింగ్ రీప్లేస్ చేయకపోతే ఏమవుతుంది? టోటల్ మోటార్ ఫెయిల్యూర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఈ కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే అంటే బిఫోర్ స్మాల్ ప్రాబ్లం అప్పుడే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయగలగాలి. కరెక్ట్ చేస్తే టోటల్ ఎక్విప్మెంట్ అనేది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పాం. మోటార్ రన్నింగ్ అవుతూ ఉంది, అబ్నార్మల్ నాయిస్ వస్తుంది కనుక బేరింగ్ అబ్నార్మల్ నాయిస్ కావచ్చు, కొన్ని వైబ్రేషన్స్ వస్తుంది. వాటిని ముందుగానే మనము కరెక్ట్ చేయగలిగితే ఎక్విప్మెంట్ అనేది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని మెయిన్ గోల్ ఏంది? ముందుగానే మనము ఆ ఫాల్ట్ని చిన్నప్పుడే ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేసాం కనుక ఎక్విప్మెంట్ అనేది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. వన్ ఇస్ ద బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. థర్డ్ వన్ ఇస్ ద బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. అంటే ఈ మెయింటెనెన్స్ మనం ఎప్పుడు చేస్తామంటే ఎక్విప్మెంట్ అనేది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది, అంటే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. షట్ డౌన్ అయిపోయిన తర్వాత మనం దీనికి ఆఫ్ చేయడానికి మెయింటెనెన్స్ అనేది చేస్తాం. దాన్నే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు. మెయిన్ ఎగ్జాంపుల్ దీనికి సపోజ్ మోటార్ రన్నింగ్ అవుతూ ట్రిప్ అయిపోతుంది, మోటార్ వైండింగ్ ఫెయిల్యూర్ అవుతుంది కనుక వాటిని అప్ చేయగలగాలి. అప్ చేయటమే ఈ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. అంటే కంప్లీట్గా ఎక్విప్మెంట్ అనేది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనం చేసే మెయింటెనెన్స్నే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు. దీని మెయిన్ గోల్ ఏంది? ఎక్విప్మెంట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్లీగా అప్ చేయగలగాలి. అప్ చేసిన తర్వాత రియల్ ప్రాబ్లం ఏంటనేది ప్లాన్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలగాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద ప్రిడక్టివ్ మెయింటెనెన్స్. ప్రిడక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఈ మెయింటెనెన్స్ అనేది బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ మానిటరింగ్ చేసి మనము ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ మానిటరింగ్ చేసి కొన్ని టెస్టులు కండక్ట్ చేస్తాం. సపోజ్ థర్మోగ్రఫీ టెస్ట్ కావచ్చు, మోటార్ వైబ్రేషన్ అనాలిసిస్ టెస్ట్ కావచ్చు. ఇవి చేసి ఆ ప్రాబ్లమ్ను మనం రెక్టిఫై చేయగలుగుతాం. దాన్నే ప్రిడక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ప్రిడిక్ట్ చేయడం అంటే బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ కండిషన్ బట్టి మనము
కొన్ని టెస్టులు కండక్ట్ చేసి మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. దాన్నే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ కాల్డ్ కండిషనల్ బేస్డ్ మెయింటెనెన్స్. ఫిఫ్త్ వన్ ఈజ్ కాల్డ్ కండిషనల్ బేస్డ్ మెయింటెనెన్స్. అంటే ఈ మెయింటెనెన్స్ మనం ఎప్పుడు చేస్తామంటే బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ కండిషన్. అంటే రియల్ టైంలో ఎక్విప్మెంట్ కండిషన్ ఎలా ఉంది, ఏమేం ప్రాబ్లం ఉంది, ఏమేం ప్రాబ్లం లేదు. యాక్చువల్ మెయింటెనెన్స్ అంటే మనం మొత్తం మెయింటెనెన్స్ చేస్తాం, కానీ రియల్ టైంలో ఎక్విప్మెంట్ కండిషన్ ఎలా ఉంది, దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే మనం మెయింటెనెన్స్ చేయగలిగేదాన్ని కండిషనల్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటారు. ఈ మెయింటెనెన్స్ వల్ల మెయిన్ గోల్ ఏంటి అంటే అన్నెసరీ మనీ వేస్ట్ కాకుండా, అన్నెసరీ టైం వేస్ట్ కాకుండా అనేది ఉంటుంది. సిక్స్త్ వన్ ఈజ్ కాల్డ్ ప్లాన్డ్ మెయింటెనెన్స్. ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటే ఈ మెయింటెనెన్స్ మనం ఎప్పుడు చేస్తాము అంటే ఒక ప్లాన్ చేసుకుంటాం, అడ్వాన్స్గా ఒక ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని మెయింటెనెన్స్ అనేది చేయటం జరుగుతుంది. ఆ మెయింటెనెన్స్ని మనం ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటారు. ఈ మెయింటెనెన్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఇయర్కి ఒకసారి టోటల్ ప్యానల్ మొత్తం షట్ డౌన్ చేసి మెయింటెనెన్స్ అనేది చేయటం జరుగుతుంది. ముందుగానే ప్లాన్ చేసుకుంటాం, అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని మనం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇయర్లీ ఒకసారి మెయింటెనెన్స్ అనేది చేసుకోవటం జరుగుతుంది. దాన్ని ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటారు. సెవెంత్ వన్ ఈజ్ కాల్డ్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్. ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఈ మెయింటెనెన్స్ మనం ఎప్పుడు చేస్తాము, ఒక ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయిందంటే ఇమ్మీడియట్లీగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. దేని గురించి? టు అవాయిడ్ ద సేఫ్టీస్ అండ్ ఆపరేషనల్ రిస్క్ని అవాయిడ్ చేయడానికి మనం ఇమ్మీడియట్లీగా మెయింటెనెన్స్ అనేది చేసి ఎక్విప్మెంట్ అప్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ అంటారు. ఎమర్జెన్సీ మెయింటెనెన్స్కి ఎగ్జాంపుల్, సపోజ్ ఫైర్ పంపు సడన్గా అయిపోయింది, దాన్ని మెయింటెనెన్స్ చేయడం కానీ, లేదా సడన్గా ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయిపోయింది, దాన్ని మెయింటెనెన్స్ చేయడం కానీ, ఇటువంటి ఎగ్జాంపుల్ అనేవి ఈ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.